బైబిల్ చరిత్రలో 430 సంవత్సరాల పాటు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. ఈ ఇజ్రాయేలీలను విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు నాయకుడిగా. దేవుని స్తోత్రం. 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు వారు. వారిని బానిసలుగా చేసింది ఎవరంటే ఫరో. ఫరో కఠినమైన వాడు, క్రూరుడు, చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. అతనికి కనికరము, జాలి, ప్రేమ ఇవి ఏమీ లేవు. ఇవి ఏమీ లేనివాడు ఎవరయ్యా అంటే సాతానుగాడే. వాడికి ప్రేమ ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు. నీ కుటుంబాన్ని పాడు చేయటమే వాడి యొక్క ఆలోచన. మీ కుటుంబాన్ని నాశనం చేయటమే సాతానుడి యొక్క గురి. అయితే ప్రభు అంటున్నాడు, అలా ఇజ్రాయేలీలను కఠినపరిచాడు, భయంకరంగా హింసించాడు, వేధించాడు, వెట్టి చాకిరి చేయించాడు, తోలనాడాడు, నిందించాడు, అవమానించాడు, కొట్టాడు. వీళ్ళందరూ దేవుని ప్రజలు. వాడి చేతులు నలిగిపోతూ దేవుని దగ్గరకు వచ్చి ఏడ్చారు, అయ్యా ఏంది మాకు ఈ కష్టం, ఏంది మాకు ఈ శ్రమ, ఏంది మాకు ఈ బాధ? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు ప్రభువా, 430 సంవత్సరాల నుంచి వేధించబడుతున్నాం, కొట్టబడుతున్నాం, హింసించబడుతున్నాం, ఏంది మాకు ఈ శ్రమ? దేవుని అడుగుతున్నారు, దేవుని దగ్గరకు వచ్చి గోజాడుతున్నారు, దేవుని వద్దకు వచ్చి మోకరించి ఏడుస్తున్నారు. నీకు కూడా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు నువ్వు కూడా ఇలాగే ఏడుస్తూ ఉండొచ్చు. బహుశా వారు కూడా మీకులాగే ఏడుస్తున్నారట. ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలులారా మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళి మిమ్మల్ని ఏడుపులు లేని దేశములో, కష్టములు లేని దేశములో, కన్నీరు రాని ప్రాంతములో, ఆశీర్వాదకరమైన స్థలములో నేను మిమ్మల్ని ఉంచబెడతాను. ఇక మీరు ఏడవరు, ఇక మీరు కన్నీరు కాల్చరు, ఇక మీ జీవితంలో దుఃఖం ఉండదు, ఇక మీ జీవితంలో రోగాలు ఉండవు, ఇక మీ జీవితంలో ఏ బలహీనతలు ఎవరు ఇబ్బంది పెట్టడు. నేను మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు ఇశ్రాయేలులకు మాటిచ్చి, మరి విడిపించడానికి దేవుడు రావాలి కదా. దేవుడే దిగివచ్చి దేవుడు ఒక నాయకుడు కోరుకున్నాడు. ఆ నాయకుడి పేరు మోషే. మోషేని పిలిచాడు. మోషే, మోషే, నా ప్రజలు అక్కడ బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, వారిని విడిపించాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళు, నీతో నేను వస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు వెళ్ళు, నీతో నేను వస్తాను, వారిని విడిపిస్తాను. సరే, మోషే వెళ్ళాడు. ఫరో చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చాడు. చాలా ప్రయత్నం చేశాడు. చాలా మార్లు వెళ్ళడానికి, పంపించడానికి అతను ఒప్పుకోలే. ఎందుకని? వీళ్ళు పోతే పని చేసేవాడు లేరని, వీళ్ళు పోతే వీళ్ళని తిట్టేవాడు ఎవడు లేడని, వీళ్ళు వెళ్ళిపోతే మనకు జీతం చేసేవాడు ఎవడు లేడని, వీళ్ళు జీతకాళ్ళగా ఉండాలనేది ఫరో యొక్క ఆలోచన. అయితే అతను పంపించకపోయినా దేవుడు తన బలాన్ని ఉపయోగించి, తన బాహుబలమును చాచి, తన శక్తిని ఉపయోగించి మోషే ద్వారా దేవుడు తన ప్రజల్ని ఆ పాపిష్టి ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు. గట్టిగా చెప్పడం కొట్టండి. హల్లెలూయా. అమ్మయ్యా అనుకున్నా. ఇంకా రోజు జీతానికి వెళ్ళే పని లేదు ఇప్పుడు, రోజు ఇటుకలు చేసే పని లేదు ఇప్పుడు, రోజు తిట్టేవాళ్ళు లేడు, నిందించేవాళ్ళు లేడు, కొట్టేవాళ్ళు లేడు. ఇప్పుడు ఎందుకని బయటకు వచ్చేసారు కాబట్టి సంతోషపడ్డారు. బా ఎంత హాయిగా ఉందరా. ఇన్ని సంవత్సరాలు మళ్ళీ వాడు శోధించాడు, బాధించాడు, వేధించాడు. దేవుడు మోషే ద్వారా మనల్ని విడిపించాడు. సంతోషంగా ఇశ్రాయేలు ఆనందంగా పరిగెడుతున్న దినం వేగంగా వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళకు ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని అక్కడ మనం చూస్తాం. అడ్డొచ్చేటప్పటికి ఎటు వెళ్ళాలో అర్థం కాలే. ఎటు చూసిన సముద్రం పొంగి పొర్లుతుంది. ఈ శ్రమను మర్ర ఎలా దాటుకోవాలని అక్కడ ఆగిపోయారు.
అప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి దెబ్బలు తగులుతాయి. ఏం చేయాలా, ఇలా ఏం చేయాలి అబ్బా అని మోషే దగ్గరకు వచ్చి మోషేతో మాట్లాడుతూ, ఎందుకని ఒకసారి ఇశ్రాయేలు అందరూ కన్నులు ఎత్తట్టి ఇలా చూశారట. ఇలా చూస్తే ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో సైన్యం, రేయ్ వాళ్ళు వెళ్ళిపోయారా, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే మనకి జీతం చేసేవాళ్ళు లేరు, పని చేసేవాళ్ళు లేరు, ఇటుకలు చేసేవారు లేరు, వాళ్ళని ఎట్లయినా మళ్ళీ తీసుకురావాలా, పదండి వెళ్దాం, పారిపోతున్నారు వాళ్ళు అని ఫరో అటు వెనకొస్తున్నాడట. వస్తుంటే వీళ్ళు సముద్రం దగ్గర ఆగిపోయారు. ఇటు వెళ్ళాలి అర్థం కాదు. మోషే, ఓ మోషే చూడు, ఫరో వస్తున్నాడు, మనల్ని ఇప్పుడు తీసుకెళ్ళి గత కాలంలో కంటే ఇప్పుడు ఎక్కువ దెబ్బలు కొడతాడు. గతంలో కొంచెం నయం, ఇప్పుడు ఇంకా ఎక్కువ కొడతాడు. ఏం చేయాలి మోషే అని ఏడుస్తూ కేకలు పెడుతున్నాడు. అప్పుడు మోషే దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీ ప్రజలు బాధపడుతున్నారు, నీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నీ ప్రజలు ఏడుస్తున్నారు, ఏం చేయమంటారు? అప్పుడు దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలీయులారా ఎందుకు ఆగిపోయారు మీరు అని అడుగుతున్నారు. వారు ఆగిపోవటానికి ఒక కారణం ఉన్నది. నీవు కూడా ప్రారంభించిన పనులు ఆపివేయటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వారు ఎందుకు ఆగిపోయారు? ఎర్ర సముద్రం ఉన్నది కదా, అందుకని వెళ్ళలేకపోతున్నారు. అయితే వాళ్ళు ఎందుకు ఆగిపోయారు ప్రభువా? వాళ్ళు ఆగిపోవడానికి కారణం ఏంటి అసలు అని అంటే, ఫరోను చూసి, వారు ఫరోను చూసి భయపడ్డారు. వారు ఫరోను చూశారు కానీ, వారు వస్తున్న ఫరోను చూశారు కానీ, వారితో ఉన్న దేవుని సన్నిధిని వారు చూడలేకపోయారు. మీ జీవితాల్లో కూడా మీరు ప్రారంభించిన వాటిని మీరు జరిగించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు వాటిని చూసి భయపడుతున్నారు. ఫరో దూరంగా ఉన్నాడు, వాడు సమీపంగా వస్తున్నాడట. అంత దూరంలో ఉన్న ఫరోను చూసి భయపడ్డారు కానీ, వీళ్ళతో ఉన్న దేవుని సన్నిధిని వారు చూడలేకపోయారు. నువ్వెందుకు భయపడుతున్నావు నీ జీవితంలో అంటే, నువ్వు సమస్యలు చూసి ఆగిపోతున్నావు, నీకున్న అప్పులు చూసి నువ్వు ఆగిపోతున్నావు, నీకున్న రోగము, నీకున్న వ్యాధి, నీకున్న నిందలు, నీకున్న సమస్యలు బట్టి నువ్వు ఆగిపోతున్నావు. సాగిపోకుండా కానీ చూడవలసింది సమస్యలు కాదు, చూడవలసింది నీ ప్రక్కన ఉన్న దేవుని సన్నిధిని చూడాలి. నువ్వు చూడవలసింది నీ బాధన కాదు, వాటన్నిటినీ జయించగలిగే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఫరో వస్తుంటే ఫరోను చూసావు, ఎవరు చూశారట? వీళ్ళు ఎవరు చూశారట? ఫరో వస్తుంటే ఫరోను చూసిన వాళ్ళు వారితో దేవుడు ఉన్నాడన్న సంగతిని మర్చిపోయారు. దేవుడు చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఎక్కడున్నాడు వాళ్ళకి? దేవుడు ఎక్కడున్నాడు నీతో? ఒక్కసారి చూడగలవా? చూడు, 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము, అందరూ చదవద్దు, మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడే యెహోవా ఎక్కడున్నాడు? మనకు సమీపముగా ఉన్నట్టు. ఎక్కడున్నాడు? మనకు సమీపముగా. మరి సమీపముగా ఉన్న దేవుణ్ణి చూడకుండా, నీ ప్రక్కన ఉన్న దేవుణ్ణి చూడకుండా, నీతో కూడా ఉన్న దేవుని చూడకుండా, నీ ప్రక్కన నిలబడిన దేవుని చూడకుండా, నీ సమస్యకి ఎందుకు చూస్తున్నావు? నీ అప్పులకి ఎందుకు చూస్తున్నావు? నీ అప్పును తీర్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ రోగాన్ని తీసివేయగలిగే దేవుడు నీతో ఉన్నాడు. సమస్య వైపు మనం ఇప్పుడు చూడాలి. ఇశ్రాయేలీయులు చేసే అతి పెద్ద పొరపాటు, వారు కన్నులెత్తి ఫరోను చూస్తున్నారు, ఐగుప్తీయులను చూస్తున్నారు. అదే కన్నులతో ఒక్కసారి వాళ్ళు చూసుకుంటే వాళ్ళతోనే ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరైనా హీరో చెప్పు,
జీసస్ ఈజ్ మై హీరో. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతోనే ఉన్నాడు. నీకేం భయం? నువ్వెందుకు భయపడుతున్నావు? ఆగిపోయావు. నువ్వెందుకు ప్రారంభించిందని ఆపేశావు? నువ్వెందుకు జరిగించాలనుకుంటే జరిగించలేకపోతున్నావు? ఎందుకు నీ చదువు ఆపుకున్నావు? ఎందుకు నీ పని ఆపుకున్నావు? ఎందుకు నీ పరిచర్య ఆపుకున్నావు? నువ్వు అనుకుంటున్నావు నీ సమస్యలను బట్టి అమ్మో ఆ రోగం తగ్గదు. నీ రోగము కంటే బలమైన వాడు దేవుడు. నీ రోగము కంటే శక్తిమంతుడు దేవుడు. దాన్ని తీసివేయగలిగే శక్తి, దాన్ని పారదోలగలిగే బలం, దాన్ని రూపమాపగలిగే శక్తి యేసు ప్రభువుకున్నదే. నువ్వు రోగాన్ని కాదు చూడాల్సింది, సమస్యను కాదు నువ్వు చూడాల్సింది. వాటన్నిటినీ దాటించి నీ దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. నిన్నే ఏంటి చీకటి వెళ్ళిపోతున్నా? ఇది చీకటి. కారు మేఘాలు కమ్మేశాయి. నీ శత్రువులను చంపేస్తారు. దావీదు ఏంటి ఒక్కడ వెళ్ళిపోతున్నావు? ఈ చీకట్లో నీకేమనిపించట్లేదా? దావీదు ఏమంటున్నాడు తెలుసా? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. ఎవరున్నారట ఆయనకి తోడు? ఎవరున్నారట? నీ దుడ్డు కర్రయు నీ దండమును నాకు తోడుగా. దేవుని స్తోత్రం చెప్పండి. నీ కోసం ఏదైనా చేస్తాడు. నీ బ్రతుకెప్పుడు ఇలాగే ఉండదు బిడ్డ. ఇప్పుడు నువ్వు దీనురాలుగా అడుక్కునే స్థితిలో ఉన్నావేమో. ఈ రోజు నువ్వు బీదవాడిగా బీదదానిగా ఉన్నావేమో. కానీ ఒక రోజు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడ నువ్వు నిందించబడ్డావు అక్కడ నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు ఇచ్చేవాడుగా నేను దేవుడు చేస్తాడు. కాదంతా ఏమైపోతుంది కదా? మొత్తం మారిపోతుంది. అలా చెప్పండి. నీ స్థితిని, నీ కథను మొత్తం మార్చేస్తాడు. అలా చెప్పండి. నీ దేవుడు ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా.